ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకు ప్రఖ్యాతిగానున్నది. యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా. కీర్తనలో 148 కీర్తనలో 14 వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు ఒక శృంగమును హెచ్చించను అనే మాటలు మనం గమనించినట్టయితే యాంప్లిఫైడ్ వర్షన్లో ఇటు విధంగా చెప్తుంది. Given them power, prosperity, dignity and preeminence among the people. దేవుడు మాత్రమే తలను ఎత్తే దేవుడు తన ప్రజలకు బలమును, అధికారమును, గౌరవమును, ప్రఖ్యాతిని ఇచ్చాడంట. అక్కడ చక్కని మాట ఉంటుంది, తన చెంత చేరిన ఇశ్రాయేలుకు అంటాడు. దేవుని యొక్క మహాకృప క్రీస్తులో మనల్ని చేర్చాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. ఆమేన్.